అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో అయితే మనం డే 8లో నేను నెక్ చైన్ అయితే మేక్ చేశాను కదా లక్ష్మీ కాసులతో, ఆ వీడియోనే. కానీ షార్ట్ వీడియోలో పూర్తిగా చూపించడానికి అవ్వలేదు కాబట్టి ఈ ఫుల్ వీడియో తీయడం అయితే జరిగింది. డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీశాను. చూసి లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే ఇంకా వీడియో విషయానికి వస్తే నేనైతే నెక్కి సరిపడా ఒక డబ్బా మూత అయితే తీసుకుని బేస్ లైన్ డ్రా చేసుకున్నాను. ఆ డ్రా చేసుకున్న లైన్ మీద B7000 గ్లూ అయితే అప్లై చేసుకున్నాను. అప్లై చేసిన దాని మీద ఈ లక్ష్మీ కాసులు అయితే స్టిక్ చేసుకుని, ఆ లక్ష్మీ కాసుల పైన నేను మళ్ళీ B7000 గ్లూ గమ్ అప్లై చేసుకుని స్క్వేర్ షేప్ అయితే ఇట్లా గ్రీన్ కలర్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి మంచిగా స్టిక్ అవ్వడానికి ఒకసారి ఫింగర్తో ప్రెస్ చేసి చూడండి. ఒకసారి గట్టిగా ఫింగర్తో ప్రెస్ చేస్తేనే అవి మంచిగా అతుక్కుంటాయి. కొంచెం డ్రై అయ్యాక మళ్ళీ B7000 గ్లూ గమ్తో పైన ఇంకో లైన్ డ్రా చేసుకొని దాని మీద రౌండ్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. అవి కూడా ఒకసారి ఫింగర్తో గట్టిగా ప్రెస్ చేయండి. స్టిక్ చేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఇది 2 days అయినా డ్రై అవ్వాలి. అప్పుడే మంచిగా స్టిక్ అవుతాయి అనమాట. దానికి పూర్తిగా డ్రై అయ్యాక మంచిగా ఎడ్జెస్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. షేప్ నీట్గా కనపడేలా కట్ చేసుకోండి. తర్వాత మీ దగ్గర చైన్కి వాడే థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్ యూస్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర పాత చైన్ ఉంది కాబట్టి ఆ పాత చైన్ కట్ చేసి నేను రీయూస్ చేసుకుంటున్నాను అనమాట ఎడ్జెస్లోకి. అదే మనం నెక్కి ఫిక్స్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, అక్కడైతే నేను ఇలా స్టిక్ చేసుకుంటున్నాను నేను చూపిస్తున్న విధంగా. మీ దగ్గర కనుక థ్రెడ్స్ ఉంటే మీరు హ్యాపీగా థ్రెడ్స్ యూస్ చేసుకోవచ్చు, ఏ రిస్క్ లేకుండా. నా దగ్గర చైన్ ఉంది కాబట్టి నేను యూస్ చేసుకున్నాను. ఫైనల్గా చైన్ అవుట్పుట్ చూసేద్దామా. ఇదిగో ఇలా వచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.